రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. ప్రభుత్వ తప్పిదాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. తులం బంగారం ఏమైందని జూపల్లిని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీయడంతో అరుపులు, కేకలతో కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారు. కాంగ్రెస్ కార్యకర్తలను వదిలిన పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులపైన లాఠీలతో విరుచుకుపడ్డారు. లాఠీచార్జీ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం ప్రదర్శించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే అప్రజాస్వామ్యంగా వ్యవహరించారు. షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జూపల్లితో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అధికార పార్టీ నేతలు కుప్పలు తెప్పలుగా పాల్గొనడంపై వేముల అభ్యంతరంతో వారిని బయటకు పంపించారు. అనంతరం వేముల మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 2000 మందికి షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారని, వీరికి తులం బంగారం ఎప్పుడు ఇస్తారని మంత్రి జూపల్లిని మర్యాదపూర్వకంగా అడిగారు. మంత్రి స్పందిస్తూ అప్పుల గురించి మాట్లాడి తులం బంగారం హామీపై దాట వేశారు. వేముల కలగజేసుకొని నేరుగా సమాధానం చెప్పాలని కోరారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. బీఆర్ఎస్ నేతలు కూడా ప్రతిగా స్పందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలి బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఫంక్షన్ హాల్ నుంచి బయటకు పరుగులు తీసే వరకు వెంటాడి కొట్టారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ పోలీసుల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వేముల బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రధాన రహదారిపై 2 గంటల పాటు ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ భీమ్గల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నా చేశారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరితే లాఠీచార్జ్ చేస్తారా అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయాలన్నందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారని, ఉడత బెదిరింపులకు భయపడబోమని చెప్పారు. భీమ్గల్ సిఐ పోలీసులు కాంగ్రెస్ కనుసన్నల్లో పనిచేస్తూ బీఆర్ఎస్ నాయకులను ఇష్టారీతిన కొట్టారని, ప్రతి ఒక్కరి పేరును పింక్ బుక్కులు రాసుకుంటున్నామని, చట్టాన్ని అతిక్రమించి లాఠీచార్జ్ చేసిన అధికారి సంగతి చూస్తామని హెచ్చరించారు. నిలదీసినందుకు బయట మా కార్యకర్తలుంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దెబ్బలు దాకినాయి ఒక్కొక్క పిల్లగాళ్ళకు. నేను ఈ సందర్భంగా మేమేమి మంత్రి కారు కట్టడం పోలేదు, మంత్రికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. మేము సభ్యతగా సంస్కారంగా నడుచుకున్నాం. సభ్యతగా సంస్కారంగా నడుచుకుంటే మాకిచ్చిన వీళ్ళు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు లాఠీ చార్జ్. ఈ పోలీస్ లాఠీ చార్జ్లకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. ఈ మీ ఉడత బెదిరింపులకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. నేను ఇక్కడ కూర్చున్న రా చేతురా నన్ను లాఠీ చార్జ్. నువ్వు ఎంతమంది పోలీసులతో లాఠీ చార్జ్ చేయించినా తులం బంగారం అడగక మానము. 2500 మహిళలకు ఇచ్చేదానిక మేము అడగకుండా ఉండము. రైతు రుణమాఫీ మొత్తం అయిందానిక మిమ్మల్ని నిలదీస్తాం. రైతు భరోసా మొత్తం ఇచ్చిందానిక మిమ్మల్ని నిలదీస్తాం. 4000 రూపాయలు పెన్షన్ పెంచేదానిక, ఆడబిడ్డలకు బీడీలు చేసే అక్క చెల్లెలకు 4000 రూపాయలు పెన్షన్ పెంచేదానిక కూడా నేను నిలదీస్తూనే ఉంటాం. నీ లాఠీ దెబ్బలకు బెదిరేటోడు ఎవరు లేడు అని చెప్పి నేను ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఖబర్దార్ స్థానిక కాంగ్రెస్. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించడమే నేరమా అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా, పోలీసులు పాలన ఉందా అని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఏమైందని అడిగినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై మంత్రి జూపల్లి పోలీసులతో లాఠీచార్జ్ చేయించారని విమర్శించారు. లాఠీ చార్జీలకు, కాంగ్రెస్ కార్యకర్తల దాడులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. హామీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటామని, కాంగ్రెస్ నాయకులను నిలదీస్తూనే ఉంటామని పేర్కొన్నారు. లాఠీలను చూపించి భయపెట్టడం కాదని, చేతనైతే హామీలను అమలు చేసి చూపించాలని సవాల్ చేశారు. లాఠీ చార్జీలకు పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలకులను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. భీమ్గల్ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. కళ్యాణలక్ష్మి పథకం కింద ఇస్తానన్న తులం బంగారం ఏమైందని మంత్రి జూపల్లిని ప్రశ్నిస్తే ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు పోలీసుల దాడిని తీవ్రంగా తప్పుపట్టారు. దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే పోలీసులను ఉసిగొల్పి చితకబాదించడం ప్రజాపాలన అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తులం బంగారం ఎప్పుడిస్తారని అడిగిన బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ నేతలకు కొమ్ము కాయడం సిగ్గుచేటని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పోలీసుల పేర్లను పింక్ బుక్ లో రాస్తున్నామని, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, వారంతా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసుల లాఠీ చార్జీకు గురైన బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.